బీజేపీ మాజీ ఎమ్మెల్యే అయిన కుల్దీప్ సింగ్ సింగార్కు గతంలో హైకోర్టు ఇచ్చిన బెయిల్ పిటిషన్ని ఈరోజు సుప్రీంకోర్టు స్టే ఇచ్చేసింది. అసలు ఇంత కిరాతకమైన మైనర్ అత్యాచారం చేసిన వ్యక్తికి ఢిల్లీ హైకోర్టు ఏ విధంగా ఏ గ్రౌండ్స్ కింద బెయిల్ ఇచ్చేసిందని చెప్పేసి యావత్ దేశం మొత్తం బాధపడింది. ఆ రోజు వాడు ఏం చేసిండంటే ఏ విధమైన అప్పీల్ చేసుకున్నాడంటే ఢిల్లీ హైకోర్టులో నేను 5-6 ఏళ్ల నుంచి జైల్లో ఉంటున్నా, నా విచారణ లేట్ అవుతుంది, ఆల్రెడీ ట్రయల్ పూర్తయింది, నేను ఎలాంటి సాక్షుల్ని ప్రభావితం నేను పెద్ద పత్తిత్తును, దయచేసి నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి కోర్టును వేడుకున్న క్రమంలో ఆయనకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చేసింది వాడికి. కానీ ఈరోజు సుప్రీంకోర్టు స్టే విధించేసి దేశంలో ఇంకా న్యాయం బతికే ఉంది. ఎంత పెద్దోడైనా, వాడు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, పెద్ద అధికారి అయినా, మైనర్ బాలికలను అత్యాచారం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష నుంచి తప్పించుకోలేరని చెప్పేసి మరొకసారి ప్రూవ్ చేసింది. మరిన్ని లీగల్ అవేర్నెస్ గురించి మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.